జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 18వ శ్లోకము. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనః త్వం పురుషో మతో మే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. హో కృష్ణ, నువ్వే తెలియదగినటువంటి వాడివి అని ఉపనిషత్తులన్నీ నిర్దేశిస్తున్నాయి. అట్లాంటి పరమైనటువంటి అక్షరము నువ్వు కదా. హో శ్రీకృష్ణ, నువ్వే ఈ జగత్తుకంతటికీ సర్వోత్కృష్టమైనటువంటి ఆధారము. హో కృష్ణ, నాశము లేనటువంటి వాడివి నువ్వు. హో కృష్ణ, శాశ్వతమైన నిత్యమైన ధర్మములన్నింటినీ కాపాడేటటువంటి వాడివి నువ్వు కదా. హో కృష్ణ, పురాణ పురుషుడవు నువ్వు. ఓ ఈ భగవంతుడా, ఈ విషయములు నాకు ఈ విశ్వరూపాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి అంటూ అర్జునుడు భగవానుని యొక్క విశ్వరూపాన్ని దర్శిస్తూ ఉపనిషదర్థం శ్రీకృష్ణుడే అని తన ఆనందాన్ని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనం కూడా శ్రీకృష్ణ భగవానుడే ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి తత్వమని విశ్వసిస్తూ ఆయనే మనకు ఆధారమనేటటువంటి విశ్వాసము కలిగి ఉంటూ ఆ శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు కనుక ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ అర్జునుడి యొక్క మాటలను మన మాటలలో మన విశ్వాసాన్ని ఆవిష్కరిద్దాం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనః త్వం పురుషో మతో మే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 170వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నందవ్రజములో శ్రీకృష్ణుడి లీలలు కొనసాగుతూ ఉన్నాయి. సర్వేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడిని తన కుమారుడిగా భావిస్తూ ఉన్నటువంటి యశోదాదేవి ఒకనాడు, కృష్ణ, పాలు బాగా త్రాగాలి నానా, త్రాగితే నీకు జుట్టు బాగా పెరుగుతుంది అని సరదాగా అనగానే పాలు త్రాగేశాడు కృష్ణుడు. పాలు త్రాగి చుంచు వదవదనుచు లీలా చుంచుండయ్యతడు చుంచుంచూపెన్నరేంద్ర. పాలు త్రాగగానే కృష్ణుడు ఒక చేతితో తన జుట్టును తడుముకుంటూ, అమ్మా, జుట్టు ఇంకా పెరగలేదు కదమ్మా అంటూ అల్లరి చేసేవాడు. ఆ రకంగా ఆ లీలా బాల గోపాలుడి యొక్క అద్భుతమైనటువంటి లీలలను యశోదాదేవి అనుభవిస్తూ ఉంది. ఇంకొక రోజు ఏమైందంటే, ఆ చిన్ని కన్నయ్య తన చేతిలో కర్రను పట్టుకొని కలశములో నీడ చూచి కలశయుతుండై శలగోళ పాపడొకడిదే తలచెన్ నను కొట్టననుచు తల్లికి చెప్పెన్. ఒక గిన్నెలో నీళ్లున్నాయి. ఆ నీళ్లలోకి చూశాడు కృష్ణుడు. అందులో
ఆ కన్నయ్య ప్రతిబింబమే కనిపించింది. కర్ర పట్టుకొని ఉన్నటువంటి ఆ కన్నయ్య ప్రతిబింబమే కనిపించేసరికి ఆ కృష్ణుడు వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళి ఆ గిన్నెను తీసుకొని వెళ్ళి, అమ్మా ఇదిగో చూడు, ఒక పిల్లాడు కర్ర పట్టుకొని నన్ను కొట్టడానికి వస్తున్నాడమ్మా అంటూ ఆ ప్రతిబింబాన్ని యశోదాదేవికి చూపిస్తూ భయపడ్డట్టుగా నటించాడు ఆ బాల లీలా గోపాలుడు. అట్లా కృష్ణుడు అనేక విధాలుగా తన లీలలను అక్కడ ఉన్నటువంటి వారికందరికీ, బృహద్వనములో ఉన్నటువంటి వారందరికీ ప్రదర్శిస్తూ ఆనందింపచేస్తూ ఉన్నాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 18వ శ్లోకము. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం. త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం. త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.